తపోవనంలో ఆధ్యాత్మిక శిఖరాలలో తాకిన విధ్వంసం గోష్ఠి. విధుశేఖర భారతి మహాస్వామి వారి ఆగమనంతో తపోవనం ఆశ్రమంలో నిర్వహించిన విధ్వంసం గోష్ఠి ఆధ్యాత్మిక శిఖరాలను తాకి ఆనందానుభూతులను పంచింది. చతుర్వేద పారాయణ, ఆదిశంకర విరచిత వేద భాష్యం, ప్రస్థానత్రయ భాష్యాంతర గోష్ఠి, సూత్ర భాష్యం వంటి విశేష కార్యక్రమాలను నిర్వహించారు. విధుశేఖర భారతి మహాస్వామి వారు అనుగ్రహ భాషణం చేస్తూ ఆదిశంకరుల రచనల యొక్క విశిష్టతను సంస్కృత భాషలో వివరించారు. సచ్చిదానంద సరస్వతి స్వామి వారి విశేష కృషితో ఆశ్రమం సందర్శించడం జరిగిందని తెలుపుతూ ఆనందం వ్యక్తం చేశారు. కాకినాడ జిల్లా తుని మండలం కుమ్మరిలోవ తాండవ కాశీ క్షేత్రం సచ్చిదానంద తపోవనం ఆశ్రమంలో ఏర్పాటు చేసిన విధ్వంసం గోష్ఠి కార్యక్రమం ఆధ్యాత్మిక శిఖరాలను తాకి ఆనందానుభూతులను పంచింది. ఆశ్రమ నిర్వాహకులు సచ్చిదానంద సరస్వతి స్వామీజీ వారి దివ్య పర్యవేక్షణలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దక్షిణామ్నాయ శృంగేరి శారదాపీఠం ఉత్తరాధికారులు శ్రీ 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 విధుశేఖర భారతి మహాస్వామి వారు ఆశ్రమ సందర్శనం సందర్భంగా ఈ విశేష కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. వివిధ ప్రాంతాలకు చెందిన వేదాంగ పండితులు కార్యక్రమంలో పాల్గొన్నారు. జగద్గురువుల సన్నిధిలో 4 వేదాలను పారాయణం చేశారు. అనంతరం విధుశేఖర భారత మహాస్వామి వారు అనుగ్రహ భాషణం చేస్తూ జగద్గురువులైన ఆదిశంకరాచార్యుల వారు సకల జనులను అనుగ్రహిస్తూ వేద భాష్యం, ప్రస్థానత్రయ భాష్యాంతర్గోష్ఠి, సూత్ర భాష్యం వంటి విశేష గ్రంథాలను అందించడం జరిగిందన్నారు. వేద పండితులతో సంస్కృత భాషలో మాట్లాడుతూ వేదవ్యాస మహర్షి వృద్ధిని రూపంలో వచ్చి ఆదిశంకరాచార్యులను ఆయన రచనలపై ప్రశ్నించి సంతృప్తి చెందటం జరిగిందని తెలిపారు. బ్రహ్మైక్య సాధనకు ఆదిశంకరుల రచనలు ప్రామాణికమని కొనియాడినట్లు వివరించారు. తపోవనం ఆశ్రమ సందర్శన ముందుగా నిర్ణయించిన షెడ్యూల్లో లేకపోయినప్పటికీ సచ్చిదానంద సరస్వతి స్వామీజీ వారి తపస్సు ఫలితంగా సాధ్యమైందని ఆనందం వ్యక్తం చేశారు. భారతీ తీర్థ మహాస్వామి వారికి తనకు సచ్చిదానంద సరస్వతి స్వామీజీ అత్యంత ప్రీతిపాత్రులని కొనియాడుతూ ఆశీస్సులు అందజేశారు. వేద పండితులు, శిష్యులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. భక్తులు ఇబ్బంది పడుతున్నారు. అది నా మాట. ఆయన హాస్టల్ ఫోటోగ్రాఫర్
అప్పుడే మేము యాత్రకు బయలుదేరే ముందే ఆయన శృంగేరికి వచ్చారు. శృంగేరికి వచ్చి ప్రార్థించారు, ఇక్కడికి రావాలి, ఇక్కడికి ఒక రోజైనా రావాలి, ఇక్కడ రాజమండ్రి వరకు వస్తున్నారు. అప్పటికి రాజమండ్రి వరకు కార్యక్రమం తీర్మానం అయింది. అప్పుడు రాజమండ్రి వరకు వస్తున్నారు కాబట్టి ఇక్కడికి రావాలి అని ఆయన ప్రార్థించారు. అయితే అప్పుడు ముందే ఏమనుకున్నామంటే ఈ తుని, అన్నవరం, విశాఖపట్నం ఇదంతా ఒకవైపు కాబట్టి అటువైపు వెళ్ళినప్పుడు తర్వాత ఇటువైపు తర్వాత వెళ్దాము అని చెప్పి నేను అనుకున్నాను ముందు. అయితే ఆయన పెద్ద తపస్సు చేశారు ఇక్కడికి రావాలి అని చెప్పి. రాజమండ్రిలో ముందు ఒకటిన్నర రోజు మాత్రమే ఉండేది అని ఉండేది కార్యక్రమం. ఆ తర్వాత ఈశ్వర సంకల్పంతో ఆ కార్యక్రమం ఇంకా పెరగడం, ఇంకో 2 రోజులు పెరగడం. ఆ తర్వాత అయితే నేను ఆయన చెప్పాను ఇంకో 2 రోజులు అక్కడ ఉండవలసిన కార్యక్రమం ఉంది కాబట్టి ఒక రోజు ఇక్కడికి వస్తాను అని చెప్పిన తర్వాత ఆయన చెప్పడం జరిగింది. తదనుసారంగా ఇవాటి రోజున ఇక్కడికి వచ్చాం. కొంతసేపు అయినా ఈ యాత్రలో ఇక్కడికి రావాలి అనేటటువంటిది ఆయనకు ఉన్నటువంటి అభిలాష. ఎందుకంటే నేను ఆయనకు చెప్పాను అవకాశం లేదు అనే ఒకే ఒక కారణం తప్ప రావడానికి వేరే ఇంకేమీ ఏం లేదు, రాకపోవడానికి కారణం లేదు. అవకాశం ఉంటే తప్పకుండా వస్తాను అని చెప్పాను. ఆ రకంగా భగవంతుడు అలా అవకాశం కల్పించాడు. అటువంటి అవకాశంలో ఇవాటి రోజున వచ్చాం. విశేషంగా ఈ దక్షిణాంధ్ర శృంగేరి శారదా పీఠం యొక్క గురువులు, ఈ శారదా పీఠం మా యొక్క విశేషమైనటువంటి గురుస్థానం. గురువులు మాకు ఏం ఉపదేశిస్తారో అదే మాకు వేదవాక్యం అనేటటువంటి దృఢమైన నిర్ణయంతో, దృఢమైన గురుభక్తితో ఒక విశేషమైనటువంటి గురు శిష్య సంబంధాన్ని మా గురువులు మాతో పొందినటువంటి వారు సచ్చిదానంద సరస్వతి స్వామి ఈ ఆశ్రమంలో అనేక విధమైనటువంటి ధార్మికమైన కార్యక్రమాలను నిరంతరం చేస్తూ మాకు అత్యంత సంతోషాన్ని కలిగిస్తూ ఉన్నారు. ఎంతోమంది భక్తులకు కూడా యథాయోగ్యం విశేషంగా ధర్మ ప్రబోధన చేస్తూ తమ అనుష్ఠానం ఇత్యాదులన్నింటినీ కూడా చక్కగా చేసుకుంటూ, అందులో విశేషంగా ఈ సన్యాసాశ్రమ ధర్మాల్ని చక్కగా విశేషంగా అనుష్ఠిస్తూ ఉండడం అది మాకు అత్యంత సంతోషాన్ని కలిగిస్తూ ఉన్నది. ఈ సందర్భంలో మీకు నారాయణ స్వామి పూర్వకంగా ఆశీర్వాదాన్ని తెలియజేస్తూ ఉన్నాం. ఈ